హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఇక్కడ మా అత్తయ్య ఊరికి వెళ్తుందండి. తనని బస్ ఎక్కిద్దాము అనేసి ఇక్కడికి వచ్చాము. కొద్దిగా వర్క్ ఉంది, మళ్ళీ వెళ్ళేసి ఒక 2 days తర్వాత వచ్చేస్తుంది. తనని అట్లే బస్ ఎక్కిచ్చేసి మా జిన్నోని హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట. తనకి కొద్దిగా ఐ దగ్గర ప్రాబ్లం ఉంది, అందుకనేసి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఒకటి జరిగిందండి. మా జిన్నోడి వల్ల నాకు చాలా పని అయింది. అదేంటని వీడియో చూస్తూ ఉండండి, చెప్తాను. ఇది ఈవినింగ్ అనమాట. హాస్పిటల్కి వచ్చాను, ఎందుకంటే మా జిన్నోడు ఒకటి చేశాడని చెప్పాను కదండి. అది నన్ను కొరికేసిందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ పట్టుకోమన్నారు ఇంజెక్షన్ వేయాలి అని. ఆ పట్టుకునే క్రమంలో కొరికేసింది నన్ను భయంతో. దానివల్ల నేను మధ్యాహ్నం అంతా కూడా వీడియో షూట్ చేయలేకపోయినాను. బాగా కొరికేసింది, కాలుని కొరికేసింది అనమాట. అందుకనేసని ఇంకా ర్యాబీస్ ఇంజెక్షన్ ఒకటి, యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ ఒకటి వేసుకుందామని డాక్టర్ దగ్గరికి వచ్చాను. అందువల్ల వీడియోస్ కూడా చేయలేకపోయినానండి. కొన్ని రోజులు చాలా పెయిన్గా ఉన్నింది, బాగా కొరికేసింది గట్టిగా. భయంతో పాపము, కొరకాలని కొరకలేదులేండి పాపము, భయంతో కొరికేసింది. ఇక్కడ డిన్నర్ టైమ్. దోశ యాజ్ యూజువల్ టిఫినే ఉంటుంది కదండి ఇంట్లో, అది కూడా దోశ. అది పెట్టించేసాను, తింటున్నారనమాట. నెక్స్ట్ నేను పచ్చడి చేశాను కదండి, లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, పండు మిరప పచ్చడి రుబ్బి పెట్టాను. ఒక నైట్ అంతా సోక్ అయితే బాగుంటుంది అనేసి ఆ విధంగా నైట్ అంతా సోక్ చేసి పెట్టాను. ఇది నెక్స్ట్ డే కాబట్టి ఈ విధంగా అయిందనమాట. ఎందుకంటే చింతపండు వేసాం కాబట్టి బాగా మెల్ట్ అవుతుంది, బాగా కరుగుతుంది, ఉప్పు కారం బాగా పడుతుంది కాబట్టి నైట్ అంతా సోక్ చేసి పెట్టేస్తే ఒకరోజు బాగుంటుంది. నెక్స్ట్ డే కాబట్టి ఇప్పుడు దీన్ని మనం కచ్చా పచ్చాగా రుబ్బుకున్నాం కాబట్టి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఫస్ట్ కచ్చా పచ్చాగా రోట్లో రుబ్బుకున్నాము. ఒక రోజంతా సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మిక్సీలో వేసి ఈ విధంగా నున్నంగా రుబ్బుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ స్టవ్ మీద ఆవాలు, ఇది 250 grams ఆవాలు వేయించుకుంటున్నాను, ఎందుకంటే ఆవపిండి కోసం అనమాట, ఫ్రెష్గా బాగుంటుందని. 250 grams ఆవాలు ఇలా పెనం మీద దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీలో పట్టుకోవాలి పొడికి. ఇక్కడ ఒక 2 spoons మెంతులు అనమాట, మెంతి పౌడర్ కోసము మెంతులు వేయించుకుంటున్నాను. ఇది కూడా గోల్డెన్ కలర్లో వచ్చేసరికి వేయించుకొని పక్కన పెట్టుకొని మనము పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని నేను ఇక్కడ 1 లీటర్ ఆయిల్ తీసుకున్నానండి. 2 kgs టమాటా పచ్చడి కాబట్టి 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను, సరిపోతుంది. దీంట్లో ఎండు మిరపకాయలు కొన్ని వేసుకొని ఈ విధంగా బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత ఆవాలు వేసుకోవాలన్నమాట. ఇలా ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత మనము వెల్లుల్లి రబ్బలు, మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 minutesకి మనం స్టవ్ కట్టేయాలి, ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి ఆ వేడికే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 50% చల్లారిన తర్వాత మనం దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మెంతిపిండి, ఆవపిండి, అవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 50% ఆయిల్ చల్లారిన తర్వాత ఇప్పుడు మెంతిపిండి వేసుకుంటున్నాను. దీని తర్వాత ఆవపిండి అనమాట, మనం ఆవాలు ఏంచి పొడిగొట్టు పెట్టుకున్నాం కదండి ఆవపిండి, అది వేసుకొని స్లోగా కలుపుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, అస్సలు హీట్ ఉండకూడదు, 50% హీట్ ఉండాలన్నమాట, ఎక్కువ హీట్ ఉండకూడదు. ఆయిల్ వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి పండు మిరప పచ్చడి, దాంట్లో ఈ ఆయిల్ మొత్తం పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్లోగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, స్లోగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఎట్లుంటుందంటే అండి టేస్ట్ ఆసమ్ అనమాట. కలరే చూసారా ఎంత బాగుందంటే, అసలు లైవ్లో అయితే స్మెల్ వస్తూ ఉన్నిందండి, ఆసమ్. ఆ స్మెల్కే తినాలనిపించేలా ఉన్నింది, అంత బాగుండింది అనమాట. ఎమ్మి ఎమ్మి టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదే అండి పండు మిరప పచ్చడి, నిల్వ పండు మిరప పచ్చడి. ఈ విధంగా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం 1 year అయినా కూడా సరే హ్యాపీగా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఇక్కడ మోహన కొన్ని స్నాక్స్ తీసుకొచ్చినాడు పిల్లలకి, అవి ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే 11 o'clockకి అలా అండి, అంటే ర్యాండమ్ లాగ్ అని చెప్పచ్చు. అక్కడెక్కడ షూట్ చేశాను, కాల్ పెయిన్ వల్ల పెద్దగా షూట్ చేయలేకపోయినాను, అక్కడెక్కడ షూట్ చేశాను అదనమాట. చికెన్ చేశాను ఫ్రై, నెక్స్ట్ పెరుగు పచ్చడి చేశాను,
శనక్కాయ పప్పులు పచ్చడి చేశాను. ఎందుకనంటే దివి వచ్చిందనమాట ఆ రోజు. తనే దివి, వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, మోహన వాళ్ళ అన్న కూతురు. తను వచ్చింది ఎగ్జామ్స్ అయిపోయినాయి అని. ఇంకా తనకి పెట్టించేసాను, తినేశారు. మోహనకు కూడా పెట్టించాను, తిన్నారు. ఇంకా దివి వచ్చింది కదా, ఏదైనా స్పెషల్ స్వీట్ చేద్దాము అనేసని ఇంక ఇక్కడ రవ్వ కేసరి చేస్తున్నానండి. చాలా ఇష్టం నాకు రవ్వ కేసరి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, అందుకనే చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ నెయ్యి కొద్దిగా వేసుకొని దాంట్లో రవ్వ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూపిస్తున్నాను. నెక్స్ట్ అదే బాండిట్లో వాటర్ అనమాట, మనం 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే ఒక 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అట్లా నేను తీసుకున్న క్వాంటిటీకి ఎంత వాటర్ అంత పోసుకున్న తర్వాత ఇలాచి కొద్దిగా వేసుకున్నాను. నెక్స్ట్ ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వేసుకున్నాను. నాకు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టము. అది వేసి కలుపుకున్న తర్వాత రోల్ బాయిలింగ్ అయినాక వాటర్ మనం వేయించి పెట్టుకున్నాం కదండి రవ్వ, ఆ రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత షుగర్ అనమాట, మనకి టేస్ట్కి ఎంత కావాలో షుగర్ అంత వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ కోసము నెయ్యి కొద్దిగా వేస్తున్నాను. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. అన్నీ వేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ అస్సలు ఉండకూడదండి, స్లిమ్లో పెట్టుకొని వేసుకోవాలన్నమాట. చూసారా, ఫైనల్లీ రవ్వ కేసరి అయితే రెడీ. సూపర్ సూపర్ టేస్టీగా ఉండిందనమాట. ఇంకా నేను పెట్టుకొని తింటున్నాను. ఇంకా దివికి కూడా పెట్టించేసాను, ఇంకా తను కూడా తింటుంది. ఇంక ఇద్దరం మాట్లాడుకుంటూ తింటున్నాము. ఇంకా తను ఎగ్జామ్ రాసేసి వచ్చిందనమాట. ఇంకా ఆ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటూ ఇలా టీవీ చూసుకుంటూ తింటూ ఉన్నామో లేదో ఖుషి వచ్చేసిందనమాట స్కూల్ నుంచి సడన్గా. ఏం వే ఎందుకు వచ్చేసావు సడన్గా అని అడిగితే, కడుపు నొప్పి అంట, సడన్గా కడుపు నొప్పి వచ్చేసిందమ్మా, నాకు అవ్వలేదు అనేసని డాడీకి కాల్ చేశాను, వచ్చి తీసుకొని వచ్చేసినాడు అనే. అప్పుడు టైము 3 అనమాట. ఇంకొక 1 అవర్ ఉంటే స్కూల్ అయిపోతుంది కదా, ఇంటికి వచ్చేయచ్చు కదా అని అంటే నవ్వుతూ ఉంది దానికే. లేదమ్మా ఎక్కువ నొప్పిగా ఉందమ్మా అందుకనే వచ్చేసానమ్మా అని చెప్తా ఉంది. అదే ఇక్కడ నవ్వుకుంటూ ఉన్నాము. ఇంక ఇక్కడ ఖుషి కడుపు నొప్పి అనింది కదండి, అందుకనేసని నాంకొమ్ము వేస్తున్నాను అనమాట. ఇది నాంకొమ్ము అంటానండి. కడుపు నొప్పి ఉన్న, నెక్స్ట్ వేడి వల్ల కడుపు నొప్పి వచ్చిన చాలా బాగా పనిచేస్తుంది. న్యాచురల్ దనమాట ఇది. ఇది చిన్నపిల్లలకి వేస్తే చాలా బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పి ఉన్నప్పుడు పొట్ట మీద బొడ్డు చుట్టూ వేయాలన్నమాట ఇది నాంకొమ్ముని. మీలో ఎంతమందికి తెలుసు ఇది కామెంట్ చేయండి. పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వేసుకుంటారండి. నార్మల్ వేడి వల్ల వచ్చే కడుపు నొప్పి అయినా, ఏదన్నా నార్మల్ కడుపు నొప్పి అయితే ఇది వేస్తే తగ్గుతుంది. వేడి వల్ల ఏమన్నా అయితే తగ్గుతుంది అనేసని వేసానమాట నాంకొమ్మని, కానీ తగ్గలేదు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఖుషిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అనమాట. దివిని అయితే పోన బస్ ఎక్కిచ్చేసాడు, తను ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఖుషిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. స్కూల్కి కూడా పంపించలేదండి, పాపం అస్సలు తగ్గలేదు. నైట్ అంతా కడుపు నొప్పి అని ఏడుస్తూనే ఉంది. అందుకనేసని హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇది శ్వేత హాస్పిటల్ అండి. ఉజ్వల్కి ఖుషికి చిన్నప్పటి నుంచి ఈ హాస్పిటలే అనమాట. ఏఆర్ రెడ్డి సారు చాలా బాగా చూస్తారు. మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా అయిపోయినారు, ఒక ఫ్రెండ్ లాగా. చాలా బాగా ట్రీట్ చేస్తారు పేషెంట్స్ని అయితే. ఇంక ఇక్కడ సార్ కోసం వెయిటింగ్ అనమాట. ఖుషి అయితే నాకు ఇంజక్షన్ వద్దమ్మా అనేసని ఏడుస్తూ అంది. లేదు ఖచ్చితంగా ఇంజక్షన్ వేపియాల్సిందే, నువ్వు కడుపు నొప్పి అంటున్నావు, బయట ఫుడ్ అంతా తింటూనే ఉంటావు, లేస్ అవి ఇవి అనేసని తిడుతూ ఉన్నాను. ఇంక ఇక్కడ సార్ దగ్గర అయితే చూపించుకునేసాము. చూడండి ఇంజక్షన్ అయితే రాసిచ్చారు, వద్దంట అదే ఏడుస్తూ అంది ఇంజక్షన్ వద్దు అని. ఎప్పుడు నవ్వేది ఎగిరేదే చూపిస్తాను కదండి నేను వీడియోలో. ఖుషి ఫస్ట్ టైం ఏడుస్తూ అంది, అది చూపిస్తాను చూడండి. పాపం చూసారు కదండి, ఇంజక్షన్ వేశారనమాట. 10 మినిట్స్ ఉడకాడిచ్చింది ఇంజక్షన్ వేసుకోను అని. ఫైనలీ వేసుకునింది. నొప్పంట. ఇంక ఇక్కడ కడుపు నొప్పి అనేసని మార్నింగ్ ఫుడ్ తినలేదండి, అందుకనేసని మజ్జిగ తీసిచ్చాను. సార్ అయితే మజ్జిగ తాగిపిచ్చమ్మా అన్నారు, అందుకనేసని మజ్జిగ తీపిచ్చాను. ఇంకా అది కూడా కొద్దిగానే తాగింది, తగిలేదనింది. ఇంకా అది నేనే తాగేశాను. ఇంక ఇక్కడ డ్రై వాష్కి శారీ ఇచ్చున్నానండి. ఇంకా అది కాల్ చేశారనమాట, రెడీ అయిపోయింది వచ్చి తీసుకోబోండమ్మా అని. ఇంకా అది డ్రై వాష్ దగ్గరికి వచ్చి శారీ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా
లంచ్ టైం అయిందండి. ఇంక ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఖుషీకి అయితే పెరుగన్నమే పెట్టమ్మా అన్నారు డాక్టరు. ఇంకా నా కోసము, మోహన కోసం అనేసని పప్పు, అరటికాయ ఫ్రై చేస్తున్నాననమాట. ఇంక ఇట్లా లంచ్ చేసేసి బయటొచ్చానో లేదో కళ్యాణ్ వచ్చాడనమాట ఊరు నుంచి. తను బెంగుళూరుకి వెళ్ళాలంట అనేసని వచ్చాడు. ఇంకెక్కడ ఖుషి ఎందుకు స్కూల్‌కి పోలేదు వదినా అని అడుగుతా ఉన్నాడు. కడుపు నొప్పి అంట కళ్యాణ్ అందుకని పోలేదంటే, కడుపు నొప్పి లాగుందా చూడు ఎంత యాక్టివ్‌గా ఎగురుతాంది అబద్ధాలు వదినా అని అంటున్నాడు. అదే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఫన్నీగా ఇద్దరము. ఇంకిక్కడ నైట్ అనమాట. ఇంకా డిన్నర్ అంతా తినేసిన తర్వాత సీరియల్ చూస్తున్నాము. 2 డేస్ అయిపోయింది సీరియల్ మిస్ అయ్యి అనమాట. అందుకని ఇక్కడ సీరియల్ చూస్తున్నాము. మీలో ఎంతమంది సీరియల్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఒక 2 సీరియల్స్‌కే అనమాట ఫ్యాన్స్. మోహన, ఉజ్వల్, ఖుషి, నేను అందరం కలిసి దాన్ని అదే పనిగా మిస్ కాకుండా చూస్తామన్నమాట జీ తెలుగులో. ఇంకిక్కడ పడుకుంటా ఉంటే ఉజ్వల్ అలిగాడనమాట నా మీద. ఎందుకంటే రోజు ఖుషితోనే పడుకుంటున్నావు, నువ్వు నాతో పడుకోవట్లేదు పో అమ్మా అనేసని అలిగాడు. అదే ఇక్కడ వీడియో తీస్తాను నన్నైతే నీతోనే పడుకుంటాను నాన్న అంటే, లేదు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు ఖుషి పక్కనే పడుకుంటావు అని అలిగాడు. అది ఇక్కడ వీడియో చూపిస్తా అంటే మొహం చూపియడనమాట, దాచుకుంటా. ఇంకా అలా గడిచిందనమాట ఆ రోజు. ఇంక ఇది నెక్స్ట్ డే కళ్యాణ్ ఊరికి బయలుదేరేస్తున్నాడు. టిఫిన్ పెట్టించాను తినేసి ఇంకా తను ఊరికి వెళ్ళిపోతున్నాడు. బెంగళూరులో అనమాట తను ఉండేది. బీటెక్ కంప్లీట్ అయింది. బెంగళూరులో కోర్స్ ఒకటి చేస్తున్నాడనమాట. అందుకనేసని ఇంకా తను బెంగళూరుకి వెళ్తున్నాడు. ఇంకా తనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఉజ్వల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, పాల ప్యాకెట్ ఒకటి పెరుగు ప్యాకెట్ ఒకటి తేరాపోయి అనేసని. రోజు మార్నింగ్ ఇది ఒక రిక్వెస్ట్ అనమాట వాడిని. ఇంకా అది చెప్తా అంటే తెస్తాలేమ్మా అన్నాడు. ఇంకా ఇది డైలీ నా మార్నింగ్ రొటీన్ అనమాట. లెమన్ అండ్ హనీ తాగుతున్నాను ఈ మధ్య. చాలా బాగుంది నాకు అది తాగుతుంటే, రిలీఫ్గా ఉంది. అస్సలు స్కిప్ చేయడం లేదు. అది తాగినాకే ఏ వర్క్ అయినా చేసుకుంటా ఉన్నాను. ఇంక ఇక్కడ ఆ రోజు టిఫిన్ అంబిల్ అనమాట. నైట్ సంగటి చేశాను. ఇంకా అది ఉంటే మార్నింగ్ అంబిల్ చేసుకొని తింటున్నాము. దాంట్లోకి పండు మిరప పచ్చడి అండి చేశాను కదా, అది పెట్టుకొని తింటున్నాము. నిజంగా అండి ఆసమ్ అనమాట. దీనికి మించిన టిఫిన్ ఇంకోటి ఉండదబ్బా అనిపించేంత కాంబినేషను. నిజంగా అండి మా ఇంట్లో అందరం అంబిల్ తాగుతాము. అదే పనిగా చేసుకుంటామన్నమాట అంబిల్ అయితే. నేను నైట్ టిఫిన్కి బదులు ఒక్కొక్కసారి సంగటి చేసుకొని అది ఇట్లాగా మార్నింగ్ పెట్టుకొని అంబిల్ తాగుతామన్నమాట. ఆ రోజు టిఫిన్ మాకు అంబిలి. మీలో ఎంతమందికి అంబిల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. రెగ్యులర్గా తాగుతారా లేదా, లేదంటే ఎప్పుడన్నా ఒకసారి తాగుతారా అనేది కూడా చెప్పండి. నిజంగా అండి రెగ్యులర్గా తాగితే ఎంత మంచిదంటే హెల్త్కి, చాలా అంటే చాలా హెల్త్కి మంచిదన్నమాట అంబిల్ అనేది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. తాగని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇంక ఇక్కడ షింక్లో సామాన్లు ఉంటే అన్నీ కడిగి పెట్టేస్తున్నాను. ఎందుకంటే బయట వెళ్తున్నాం అనమాట. దేనికి అని అంటే మూవీకి, కల్కి మూవీకి వెళ్తున్నాము. అందుకనేసని ఫాస్ట్గా అన్నీ కడిగి పెట్టేశాను. ఇంకా ఇక్కడ నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ గుర్తుందా, నేను దివి షాపింగ్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను ఈ టాప్ అని చూపించాను కదా, ఆ టాప్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అయితే. సూపర్గా ఉందన్నమాట. ఇంక ఇక్కడ నేను కూడా అంబిల్ తాగేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ షోకి అనమాట. మోహన టికెట్స్ బుక్ చేసింది కాబట్టి ఇంకొచ్చేసరికి లేట్ అవుతుందని టిఫిన్ ఒకేసారి నేను కూడా చేసేసి బయలుదేరేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఉజ్వల్ ఖుషీనే వెళ్తున్నాము. మోహన మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను, నాకు కొద్దిగా పని ఉందని చెప్పాడు. అందుకనేసని నేను ఉజ్వల్ ఖుషీనే బైక్లో వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ 11:30కే మూవీ. దానికోసమని ఫాస్ట్గా బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాము. ఇంకా థియేటర్ ఎక్కడంటే గ్రూప్ థియేటర్ అనమాట. ఇదే గ్రూప్ థియేటర్లో, ప్రతాప్ థియేటర్లో మూవీ అనమాట, కల్కి మూవీ. మీలో ఎంతమంది కల్కి మూవీ చూశారు కామెంట్ చేయండి. ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇదే అనమాట ప్రతాప్ థియేటరు. చాలా బాగుంటుందండి అసలు. మొత్తం చేంజ్ చేసేసారనమాట థియేటర్ అనేది. సూపర్గా ఉంటుంది. ఇంక ఇక్కడ మేము వచ్చేసరికి 10 మినిట్స్ మూవీ అయిపోయిందనమాట, స్టార్ట్ అయింది. నాకైతే పెద్దగానే నచ్చలేదండి అసలు. ఎందుకబ్బా వచ్చామా అనిపించింది. నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా చూడొచ్చు అనిపించింది. ఫస్ట్ పార్ట్ అయితే అస్సలు అర్థం కాలేదు. సెకండ్ పార్ట్ ఏదో కొద్దిగా అర్థమైంది. చూడాలి ఎట్లా ఉంటుంది నెక్స్ట్ పార్ట్ 2 అనేది. ఫైనలీ ఇంటర్వెల్ టైం అనమాట. ఇంటర్వెల్ టైంకి మోహన వచ్చి జాయిన్ అయ్యి ఇంకా పాప్కార్న్, సమోసా అవి తీసుకొచ్చినారు. మోస్ట్లీ మా ఖుషి, ఉజ్వల్ మూవీ కోసం రారండి, ఈ స్నాక్స్ కోసమే వస్తారనమాట మోస్ట్లీ.
ఇంకిక్కడ అదే వీడియో తీసుకుంటున్నాం ఇంటర్వెల్ టైంలో. అది కాకుండా మేము 3డీకి వెళ్ళామండి. 3డీ మూవీకి వెళ్ళాం కల్కిది. ఏదో చూడొచ్చు అనేలాగా అనిపించిందే కానీ పెద్దగా ఏం అనిపించలేదు. ఫైనలీ మూవీ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇది బాగా అనిపించింది అనమాట. అందుకనేసని ఇంక అక్కడ ఫోటో తీసుకుంటున్నాము. ఇది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పార్ట్ని ఇక్కడ కనిపించేదాన్ని ఏమంటారు అది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే తెలీదు. ఏదో బాగుందని ఫోటో తీసుకున్నాము. ఇంకిక్కడ ఉజ్వల్ మోహన ఆ లైటింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. అది ఎలా సెట్ చేసినారు ఏంటి అనే దాని గురించి వాళ్ళిద్దరు ఆ డిస్కషన్లో ఉన్నారు. మేమైతే ఇక్కడ ఫోటో షూట్ చేసుకున్నాం అనమాట. ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాం, లైటింగ్ బాగుంది అనేసని. ఫైనలీ ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. కానీ రష్ అండి, సూపర్ రష్ ఉన్నారు. ఎందుకంటే రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే వెళ్ళామన్నమాట మేము. ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. వచ్చేటప్పుడు దారిలో పైనాపిల్ అమ్ముతుంటే ఇంకా ఉజ్వల్ ఇష్టంగా తింటాడు పైనాపిల్. ఇంకా పైనాపిల్ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ డిస్కషన్ అనమాట మూవీ గురించి. వీళ్ళకి లేనిపోని డౌట్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే భారతం గురించి వీళ్ళకి తెలియదు కాబట్టి, కృష్ణుడు ఎవరు, కృష్ణుడికి కర్ణుడు ఏమవుతాడు, అవి ఇవి క్వశ్చన్స్ అడుగుతుంటే అవి డిస్కషన్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఖుషి వస్తూ వస్తూ ఈ డోనట్స్ తీసుకొచ్చుకునింది మూవీ నుంచి వచ్చేటప్పుడు. ఇంకా అవి పెట్టుకొని తిన్నారనమాట. లంచ్ తిని అలా చూసామో లేదా బయటొచ్చి క్లైమేట్ అయితే ఫుల్గా చేంజ్ అయిపోయి వర్షం స్టార్ట్ అయిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎండ వస్తుంది కదా, వాన ఆడబడుతుందిలే అని అనుకున్నాము. కానీ సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది, వర్షం స్టార్ట్ అయిపోయింది. చూసారా, ఒక పక్క ఎండ ఒక పక్క వాన అనమాట. చాలా బాగా అనిపించింది. అదే ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను. లైట్గా పడుతుందేమో అనుకున్నాము, కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ వర్షం అనమాట. చాలా పెద్ద వర్షం. చూసారా, ఇది నైట్ అనమాట. అస్సలు ఆగలేదు. గాలి వాన భయంకరం అండి. అసలు ఉరుములు మెరుపులు. అదే ఉజ్వల్ కూడా ఆ సౌండ్స్కి వచ్చి బయట వచ్చి చూస్తా అన్నాడు, ఎక్కడ ఉరుములు వస్తున్నాయా అనేసని. అంత పెద్ద వర్షం అనమాట. ఇక్కడ వీళ్ళు హోంవర్క్ రాసుకుంటున్నారనమాట. డిన్నర్ అంతా పెట్టిచ్చేసాను, తినేశారు. ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి హోంవర్క్ పెండింగ్ ఉంటే ఇంకా అది చేసుకుంటూ ఉన్నారు. ఈ లోపల నేను పైనాపిల్ తీసుకొచ్చాను కదండి మధ్యాహ్నం వస్తూ అది కట్ చేసి ఇస్తున్నాను అనమాట. నిజంగా అండి ఎంత టేస్ట్ ఉన్నిందంటే సూపర్ టేస్ట్ అనమాట. ఇంక ఉజ్వల్ చదువుకొని వచ్చిన తర్వాత ఇంక తనకి పెట్టించాను. మూవీ పెట్టుకొని తింటూ ఉన్నాడు. అందరూ వర్షం పడితే వేడివేడిగా బోండాలు, బజ్జీలు, టీ, కాఫీలు తాగుతారు కదండి. మేము కొంచెం డిఫరెంట్ అనమాట. బయట వర్షం పడుతుంటే కూల్ క్లైమేట్కి ఈ పుల్లంగా కారంగా ఈ పైనాపిల్ తింటున్నాము. ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. ఈ లోపల వర్షం అయితే తగ్గిందనమాట బయట. అప్పుడు టైము 10 అవుతుంది. చల్లగా బాగునింది. అందుకనేసి ఆయన వచ్చి బయట వచ్చి ఈ విధంగా ఆడుకుంటున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.